జై జై తెలంగాణ. కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం తెలంగాణ ప్రజలు బాగు గురించే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కృషి చేసిరు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు. కాబట్టి అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి వారికి మద్దతు తెలపడానికి ఈ రోజు తెలంగాణ నలుమూలల నుంచి ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చి వారికి సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అందరికీ తెలుసు, మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నా జీవిత లక్ష్యం మన కేసీఆర్ గారిని జైలుకు పంపించాలని చెప్పేసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి లక్షణం తెలంగాణ బాగు, కానీ రేవంత్ రెడ్డి లక్షణం ఏంటంటే ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేసి కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతేం చేసినా రాజు ఎప్పుడు రాజులాగానే ఉంటారు. డెఫినెట్ గా ఎటువంటి తప్పు చేయలేదు కేసీఆర్ గారు. నిర్భయంగా ఆయన అంటే ఎటువంటి తప్పు లేకుండా బయటికి వస్తారని మా గట్టి నమ్మకం కేసీఆర్ గారు. ప్రధానంగా ఈ విచారణ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే దీంట్లో నిజంగా అవకతవకలు జరిగినట్ట, లేకుంటే ఎందుకు ఈ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది వాళ్ళు? అంటే మీరు క్లియర్ గా చూసిండ్రు ఆల్రెడీ. ఇప్పటిదాకా ఎటువంటి వాళ్ళు ఏమంటారు, మనం కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి మనకు క్లియర్ గా ఇప్పటిదాకా తెలుసు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 1.5 year నుంచి వాళ్ళు ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా ఒక తప్పు కూడా వాళ్ళు తీయలేకపోయినారు. కేవలం 2 పిల్లర్లు కుంగిపోయినందుకే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూడడం కరెక్ట్ కాదు. ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేసి ప్రజలకి ఆ నీళ్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కొడుతున్నాం. కానీ అయినా కూడా పట్టించుకోకుండా కేవలం కక్ష రాజకీయాలు చేస్తూ నిరంతరం రోజులు గడుపుతూ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు.